గ్యాలరీలో కూర్చునేటటువంటి వాళ్ళు గ్యాప్ ఫిల్ చేసుకుంటూ కూర్చోవాలి సార్. అక్కడ మెయిన్ గేట్ ఎంట్రన్స్ దగ్గర, బాయ్స్ గేట్ ఎంట్రన్స్ దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉండాలి. Students and parents, thank you. నగర ప్రణాళికాబద్ధమైనటువంటి అభివృద్ధికి చిరునామా అయినటువంటి సగౌరవంగా వేదికగా ఆహ్వానిస్తూ ఉన్నాం. రైతు బాంధవుడు, మిల్లు యజమానుల సంఘ అధ్యక్షులు, ఏఎంసీ చైర్మన్, ప్రగతి సారథి, వర్తక ప్రముఖులు, తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి అయిన సాధారణంగా వేదికగా ఆహ్వానిస్తూ నగర ముఖ్య విద్యా సంస్థ మాంటిసోరీ విద్యార్థి నేత ప్రకాష్ సార్ గారిని వేదిక సాధారణంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. సాధారణంగా వేదిక ఆహ్వానిస్తూ ఉన్నాం. ఆయన మంచి మనిషి, సహృదయులు, మన ప్రకాశం జిల్లా ముద్దుబిడ్డ అయిన మాగుంట శ్రీనివాస్ రెడ్డి అన్నకి మా విద్యా సంస్థల తరఫున మా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాము. అట్లానే విశిష్ట అతిథి మన ఒంగోలు పట్టణాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతూ ఒంగోలు పట్టణంలో ఏ రోడ్డు నడిచినా కానీ ఒక పార్కులో నడిచే విధంగా తీర్చిదిద్దాలని, ఇంకొకరికి ఒంగోలు పట్టణాన్ని డెవలప్ చేసే అవకాశం ఇవ్వకూడదని దృఢ నిశ్చయంతో
మరి కంకణం కట్టుకొని మన ఒంగోలుని అభివృద్ధి చేస్తున్నటువంటి గౌరవ పెద్దలు రామచంద్ర జనార్దనరావు గారికి మన విద్యా సంస్థ తరఫున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. అట్లానే మన పట్టణ మేయరు మనం అందరము ప్రశాంతంగా మరి రాత్రి పడుకుంటున్నామన్నా, పట్టణంలో ప్రశాంతంగా ఉన్నామన్నా, మరి ప్రథమ పౌరాలు మేయర్గా తీసుకుంటున్న చర్యల వల్లే మరి మనం ప్రశాంతంగా ఉంటున్నాము. అట్లానే మన తుఫాను టైంలో కూడా మరి పట్టణంలో ఎమ్మెల్యే గారు, మేడం గారు ఎక్కడికక్కడ మరి కాలువలు చేయించి దగ్గరుండి మరి ఈ కార్యక్రమాన్ని చేయడం వల్ల మన తుఫాను ప్రభావం కూడా లేకుండా చేసిన విషయంలో మేయర్ గారి పాత్ర ఎంతో ఉందని చెప్పేసి మన విద్యాసంస్థ తరఫున మేయర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అట్లానే వైద్య వృత్తుల్లోనే కాదు మరి రాజకీయంగా కూడా ప్రజలకు సహాయం చేయాలనే ఉద్దేశంతో మరి రాజకీయంలో అరంగేట్నం చేసినటువంటి PDCC అధ్యక్షులు మరి సీతారామయ్య గారికి, అట్లానే మన గుడా చైర్మన్ మరి ఎంతో ఉత్సాహంతో మన ఒంగోలు పట్టణమే కాకుండా ఇతర పట్టణాలు కూడా అభివృద్ధి పదంలో నడిపించాలని ముందడుగు వేస్తున్నటువంటి షేక్ రియాజ్ గారికి, అట్లానే మన AMC చైర్మన్ పెద్దలు మరి వెంకటరామన్నకి, అట్లానే మన ప్రధాన కార్యదర్శి నాగేశ్వరరావు గారికి, మరి టౌన్ అధ్యక్షులు మదన్ గారికి, మరి ఇతర మన అన్న మాజీ మున్సిపల్ చైర్మన్ మరి ఒక 25 సంవత్సరాల నుంచి మాకు మంచి మిత్రులైనటువంటి మరి పెద్దలు మన మంత్రి శ్రీనివాస్ అన్నకి, అట్లానే బీజేపీ మరి నియోజకవర్గ అధ్యక్షులు గారికి, తర్వాత శివారెడ్డి గారికి, తర్వాత వెంకటేశ్వరరావు గారికి, మరి తాతా ప్రసాద్ గారికి, రంగసాయి గారికి, సత్యం గారికి, మరి దయాస్ మీద ఉన్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. అట్లానే ఇక్కడికి వచ్చినటువంటి విద్యా సంస్థల అధినేతలకి, మరి విద్యార్థుల తల్లిదండ్రులకు, మరి మీడియా మిత్రులకు, మరి పెద్దలకు అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఎమ్మెల్యే గారు అర్జెంటుగా విజయవాడ వెళ్ళవలసి ఉంది. వాస్తవంగా మధ్యాహ్నమే పోవాలి. మరి లాస్ట్ ఇయర్ మన కార్యక్రమానికి వచ్చారు. మరి జలసా కార్యక్రమము, మన కార్యక్రమము, సరస్వతి విద్యా సంస్థలు, మన విద్యా సంస్థలు అంటే విద్యా సంస్థలు అంటే దేవాలయాలని, మరి దేవాలయాల్లో ఉండే పిల్లలు దేవుడు లాంటి వాళ్ళని చెప్పేసి నమ్మేవాళ్ళు. కాబట్టి మన ఎంపీ గారు కానీ, ఎమ్మెల్యే గారు కానీ, ఎంపీ గారు కూడా మరి చెన్నై వెళ్ళాలి. మరి మన కార్యక్రమం కోసం మధ్యాహ్నం నుంచి వెయిట్ చేస్తూ మరి ఉన్నారు. అట్లా అందుకని ఎమ్మెల్యే గారికి, మరి మన ఎంపీ గారికి మరోసారి మన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన విద్యా సంస్థ స్థాపించి ఇప్పుడు 8 సంవత్సరాలు అయింది. మనం స్టార్టింగ్లో 450 మంది విద్యార్థులు ఉన్నారు, ఇప్పుడు 6000 మంది ఉన్నారు. మరి ప్రతి సంవత్సరం మనకి మరి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ మనకే వస్తుంది. మరి గత 4 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం స్టేట్ ర్యాంక్ సాధిస్తూ లాస్ట్ ఇయర్ మరి JEE మెయిన్స్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించి మన గౌరవ పెద్దలు మరి మన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా మనం మరి బహుమతి ప్రధానోత్సవం తీసుకోవడం జరిగింది. మరి అట్లానే ప్రతి సంవత్సరం మనం లాస్ట్ ఇయర్ మనం IIT 2 సీట్లు, మరి IIIT 8 సీట్లు, NITలో 14 సీట్లు సాధించి మరి అత్యధిక మరి NIT సీట్లు, IIT సీట్లు సాధించిన విద్యా సంస్థగా నిలవడం జరిగింది. అట్లానే ప్రతి సంవత్సరం కూడా ఒకరిద్దరు కాకుండా 15 మంది నుంచి దాదాపు ఒక 50 మంది దాకా మరి స్టేట్ ఫస్ట్ సెకండ్ ర్యాంకులో ఉండటం జరుగుతుంది. లాస్ట్ ఇయర్ ఫస్ట్ టైం 12 మెంబర్స్కి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, 470కి 466 మార్కులతోటి. తర్వాత మన బెటర్మెంట్లో 467 మార్కులతోటి మళ్ళా స్టేట్ ర్యాంక్ ఫస్ట్ ర్యాంక్ సాధించడం జరిగింది. మరి స్టేట్ సెకండ్ ర్యాంకు 27 మందికి వచ్చినాయి. అట్లానే స్టేట్ థర్డ్ ర్యాంకు 1 మార్కు తేడాతోటి మరి 72 మంది స్టేట్ థర్డ్ ర్యాంక్ సాధించడం జరిగింది. అట్లానే బైపీసీలో కూడా 440కి 436 మార్కులతోటి స్టేట్ ఫస్ట్ ఇద్దరు సాధించారు. అట్లానే స్టేట్ సెకండ్ కూడా మనకే వచ్చింది. తర్వాత CECలో కూడా మరి 500కి 485 మార్కులతో ఇద్దరు స్టూడెంట్స్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించడం జరిగింది. బైపీసీలో కూడా 1000కి 992 మార్కులు మరి 4 విద్యార్థులు సాధించి 4 విద్యార్థులు
స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించడం జరిగింది. మరి ఇలాంటి విజయాలు సాధిస్తూ మరి మన పట్టణంలో నిశ్చలంగా మరి ఈ విద్యా వ్యవస్థ నడుపుతున్నామంటే పెద్దలందరూ సహకారంతో నడుపుతున్నామని చెప్పేసి మరి ఎక్కువసేపు మాట్లాడటానికి కూడా అవకాశం లేదు. సార్ వాళ్ళు మరి వెళ్ళాలంటే అంటే వాళ్ళకి పనులు ఉన్నాయి కాబట్టి ఎక్కువసేపు మాట్లాడడానికి అవకాశం లేదు. టి వెంకట మహేంద్ర 466, వి సంతోష్ రెడ్డి 466, ఎస్ చందన 426, గణేష్ 466, జే అజయ్ 466, ఏ చార్మిల 466, ఎస్కే అబ్దుల్ జుబేర్ 466, బి వెంకట భాగ్యలక్ష్మి 466, ఆర్ జయసాహితి రేవంత్ 466, బి భానుచందర్ రెడ్డి 466, వెంకట శివారెడ్డి 466, ఎస్కే వినీష 466, ఎం వెంకట మహేశ్వరి 466, సిహెచ్ గురివా 466, ఎస్ మహేశ్వరి. కొంచెం బ్యాక్ జరగండి అన్న, లైట్ గా నీట్ గా క్రాస్ గా నిలబడండి అందరూ. జరుగు ముందు జరుగు, ఫ్రంట్కి రండి. ఓకే అని చెప్పు. ఓకే చెప్పు. ఓకే. వీళ్ళందరూ కూడా సార్ 4 ఎంకరేజ్ చేసేలా క్లాప్స్ కొట్టాలి అందరూ. దాదాపు 466 మార్కులతోటి 26 మంది స్టూడెంట్స్ ఉన్నారు. వీళ్ళందరికీ ఒకసారి ఆల్ ద బెస్ట్. వీళ్ళు మంచి జేఈ మెయిన్స్ లో కూడా రేపు జరగబోయేటటువంటి మెయిన్స్ లో కానీ అడ్వాన్స్ లో కానీ మంచి సీట్లు. గ్యాలరీ బయట పక్క స్టాఫ్ అందరూ కూడా పిల్లల్ని భోజనం టైం అవుతుంది కాబట్టి ఎవరి జాగ్రత్తలో. ప్రసాద్ గారు, రంగసాయి గారు, బెల్లం సత్యం గారు, యోగ యాదవ్ గారు, పల్లపోతి వెంకటేశ్వర గారు, మార్సరి ప్రకాష్ గారు, అదేవిధంగా వెంకటరెడ్డి గారు, శ్రీనివాసరావు గారు, ఇంకా చాలామంది ప్రముఖులు ఇక్కడికి విచ్చేశారు. వాళ్ళందరికీ, అదేవిధంగా వివిధ స్కూల్స్, కాలేజెస్ కరస్పాండెంట్స్కి, మన స్టూడెంట్స్ తల్లిదండ్రులందరికీ కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున నా నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. ఎప్పుడు సరస్వతి ఈ కాలేజీ ఫంక్షన్ అంటేనే బాగా భారీ ఎత్తున ఒక మంచి కార్యక్రమంలాగా చేస్తారు. ఎందుకంటే నేను పోయినసారి కూడా వచ్చాను. అప్పుడు కూడా ఎక్కువసేపు ఉందామంటే ఆ రోజు తిరుమలకి వెళ్తా, మళ్ళీ ఏమిడే నేను కూడా ఇట్లా వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఈరోజు ఏమో విజయవాడ వెళ్ళాల్సిన కార్యక్రమం ఉంది కాబట్టి అర్జెంటుగా వెళ్ళాల్సి వచ్చి మళ్ళీ మీతో ఉండలేకపోతా ఉన్నా. ఏదైనా కూడా ఈరోజు సరస్వతి జూనియర్ డిగ్రీ కాలేజ్ మన రమణారెడ్డి గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా. ఎందుకంటే 2017వ సంవత్సరంలో కాలేజీ స్థాపించి ఆ రోజుల్లో స్థాపించినప్పుడు 330 మంది విద్యార్థులతోటి కాలేజీ స్టార్ట్ చేసి మళ్ళా సంవత్సరం పెరిగే కొద్ది ఈరోజు దగ్గర 6,000 మంది విద్యార్థులతోటి కాలేజీ నడుపుతున్నాడు అంటే ఆయన చేసిన కృషిని మాత్రం మన అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. ఆయన ఒక బాధ్యతగా ఎప్పుడు కూడా స్టూడెంట్స్కి, ఇటు మా స్టూడెంట్స్ గర్ల్స్ ఉన్నారు, బాయ్స్ ఉన్నారు, వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళ సదుపాయాలు ఏంటి, వాళ్ళ పరిస్థితులు ఏంటి, ఏ విధంగా మనం మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలనే ఒక మంచి ఫ్యాకల్టీస్ని తీసుకోవడంలో కానీ అన్ని ప్రికాషన్స్ జాగ్రత్తగా తీసుకున్నాడు. కాబట్టి ఈరోజు అనేక ర్యాంకులు కూడా ఈ సంస్థకి రావడం జరిగిందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. ఈరోజు స్టేట్ ఫస్ట్ ర్యాంకు రావటం కానీ, అదేవిధంగా IIITలో ర్యాంక్స్ కానీ, అదేవిధంగా ఎన్నో ర్యాంక్స్ తీసుకొని అదేవిధంగా గత 4 సంవత్సరాల నుంచి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ కూడా సాధించడం మన సరస్వతి జూనియర్ కాలేజీకే దక్కిందని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి మనం తల్లిదండ్రులు కూడా ఒక నమ్మకం ఇది. ఎప్పుడు కూడా పిల్లలు ఎక్కడ బాగుంటుంది, ఎక్కడ బాగా వాళ్ళకి క్లాసెస్ కానీ లేకపోతే ఒక డిసిప్లిన్ మేనర్లో పెడతారో అనేది ప్రతి తల్లిదండ్రులు కూడా చూస్తారు. చూసినప్పుడు అదేవిధంగా దాని ర్యాంక్స్ కానీ, అదేవిధంగా వాళ్ళు ఇచ్చే కోచింగ్ కానీ ఇవన్నీ కూడా దీనికి వర్తించింది. కాబట్టి
ఈరోజు దినదినం పెరుగుతున్నారు తప్పితే తగ్గకుండా ఈరోజు 6,000 మంది పిల్లలతోటి ఈరోజు ఈ సంస్థ నడుపుతూ ఒక మంచి క్యాంపస్, నేను పోయినసారి వచ్చిన దానికి ఇప్పుడు వచ్చిన దానికి క్యాంపస్లో మార్పు వచ్చింది. అంటే ఏ విధంగా ఆయన చిత్తశుద్ధితోటి ముందుకు తీసుకెళ్తున్నాడు ఈ ఇన్స్టిట్యూషన్ అని కూడా మనం అందరం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. కాబట్టి మనకు వచ్చే లోపలికి మన 2024లో జేఈ మెయిన్స్లో ఆల్ ఇండియా ర్యాంక్ రావటం, దాంట్లో మన ప్రీతం ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా అవార్డు కూడా ఈ సరస్వతి సంస్థలకు కూడా రావటం అనేది చాలా సంతోషమైన విషయం అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. ఎన్నో ఇన్స్టిట్యూషన్స్ ఉన్నా కూడా ఒక క్రమశిక్షణ, ఒక క్రమబద్ధతలో ఈరోజు చేయటం బట్టే దానికి రాష్ట్ర స్థాయిలో ర్యాంక్స్ కూడా రావటం నాకు జరుగుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. స్టూడెంట్స్ కూడా ఈ ఏజ్లోనే మనం ఒక డిసిప్లైన్ మేనర్లో ఉండాలి, డిసిప్లైన్గా ముందుకెళ్ళాలి. ఎందుకంటే ఈ చదువుకునే టైంలో చదువుకోవాలి, అదేవిధంగా మనం ఎంజాయ్ చేసే టైంలో ఎంజాయ్ చేయాలి. అదేవిధంగా ఏ టైంలో ఏం చేస్తే బాగుంటుందో స్టూడెంట్స్ కూడా తన తల్లిదండ్రులు కూడా సరైన డైరెక్షన్లో ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యతలు ఉన్నాయని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఈరోజు ఒక మంచి కార్యక్రమానికి నన్ను కూడా ఒక గెస్ట్గా ఈరోజు పిలిచిన మన రమణారెడ్డి గారికి మనస్ఫూర్తిగా, వాళ్ళ పిల్లలకి, అదేవిధంగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ ఈసారన్న కార్యక్రమానికన్నా ఖచ్చితంగా చివరి దాకా ఉండేటట్టుగా, ఆ రోజు ఏది ప్రోగ్రామ్స్ లేకపోతే ఖచ్చితంగా చివరి దాకా ఉండి మీ కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా చూడాలని నాకు ఒక కోరిక. ఎందుకంటే ఒక మంచి సాంగ్ ఎంతో చక్కగా చేశారు పిల్లలు. దానికి చాలా మేము మన దుర్గమ్మ సాంగ్ని కూడా చాలా చక్కగా చేశారు. అలాంటి కల్చరల్ యాక్టివిటీస్లో కూడా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ముందుకెళ్తా ఉన్నారు. వాళ్ళకు ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క టాలెంట్ ఆ భగవంతుడు ఇస్తాడు. ఆ భగవంతుడికి పడ్డట్టు కొంతమంది చదువుతారు, కొంతమంది స్పోర్ట్స్లో ఉంటారు, కొంతమంది కల్చరల్ యాక్టివిటీస్లో ఉంటారు, రకరకాల యాక్టివిటీస్లో ఉంటారు. కాబట్టి ఇందాక ప్రోగ్రామ్ కూడా చాలా బాగా చేశారు. వాళ్ళ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఈసారి వచ్చేదానికన్నా మనం ఎక్కువ టైము మీ అందరితో గడుపుతామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ రమణారెడ్డి గారికి, వాళ్ళ పిల్లలకి, వాళ్ళ వైఫ్కి అందరికి కూడా మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ సెలవు. చైర్మన్ సార్ చేయరు. సో కాబట్టి మన ఎంపీ గారు అన్ని విషయాల్లో మనకి మీరు చేయండి, మేము తోడుంటామని చెప్పి ధైర్యం ఇచ్చేటటువంటి మొట్టమొదటి మనిషి మనకి మన మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, ఎంపీ గారు. సో సార్ కూడా చాలా సేపటి నుంచి చాలా పనులు ఉన్నా కూడా ఒకసారి మన ఫంక్షన్కి ఢిల్లీలో ఉన్నా కూడా సపరేట్గా మన ఫంక్షన్ అనే ఫ్లైట్లో వచ్చినటువంటి వారు. సో కాబట్టి మన పట్ల సార్కి ఉన్నటువంటి అభిమానం కూడా మనందరికీ తెలిసినటువంటి విషయమే. సో జల్సా 4లో కూడా 1లో వచ్చారు, 2లో వచ్చారు, 3లో వచ్చారు, 4లో వచ్చారు. మీరు కంటిన్యూస్గా 4 సార్లు చూడపోయినా కూడా మేము కంటిన్యూస్గా 4 సార్లు చూస్తున్నాం. ఒకసారి గట్టిగా సార్కి బాగా ఉత్సాహంగా మాట్లాడేటట్టుగా మీరు అందరూ కూడా క్లాప్స్ కొట్టాలి. బాయ్స్ అండ్ గర్ల్స్, చాలా చక్కటి కార్యక్రమం ఈరోజు జరిగిందా లేదా? ఏమిటది? జల్సా 4 రోడ్. ఈరోజు సరస్వతి విద్యా సంస్థల అధిపతి సోదరులు శ్రీ ఆవుల వెంకటరమణారెడ్డి గారి ఆధ్వర్యంలో, వారి శ్రీమతి పద్మజారెడ్డి గారి ఆధ్వర్యంలో, వారి తనయులు ఇద్దరు కూడా గణేష్ రెడ్డి గారు, శంకర్ రెడ్డి గారి పర్యవేక్షణలో, సిఇఓ గారు సురేష్ గారి పర్యవేక్షణలో కూడా చాలా చక్కగా జరిగిందా లేదా? ఈ కార్యక్రమానికి చాలా మంది అతిథులు వచ్చున్నారు, వేదికలు అలంకరించున్నాము. మేయర్ గారు ఉన్నారు, ఇక్కడ రంగాడి సుజాత గారు ఉన్నారు, అదేవిధంగా రంగసాయి గారు ఉన్నారు, జనార్దన్ గారు ఉన్నారు, మన తాతా ప్రసాద్ గారు, బెల్లం సత్యనారాయణ గారు, వెంకటరెడ్డి గారు, అందరూ ఇప్పుడే ఇంకా ముఖ్యమైన నాయకులందరూ కూడా మాట్లాడి వెళ్ళటం కూడా జరిగింది. 4వ సంవత్సరం ఇది జల్సా కార్యక్రమం. సోదరులు రమణారెడ్డి గారి కృషి అంటే, ఆయన 2017వ సంవత్సరం అంటే 8 సంవత్సరాల క్రితం నా దగ్గరికి వచ్చి ఒంగోలు పట్టణంలో కాలేజ్ స్టార్ట్ చేయాలి సార్ ఉన్నప్పుడు మీ సాయం అవసరం అని అన్నారు. అయ్యా రమణారెడ్డి గారు, మీరు చాలా సాహసం చేయాల్సి వస్తుంది. ఒంగోలు టౌన్లో అంటే ఇక్కడ చాలా కాంపిటీషన్ ఉంటుంది,
పిల్లలకి ఒక నమ్మకం రావాలంటే పెద్దలకి నమ్మకం రావాలి, పేరెంట్స్ ముఖ్యంగా కూడా. అది చాలా అవసరం. పేరెంట్స్ వారి పిల్లల్ని తీసుకొచ్చి ఈ కాలేజీలో చేర్పించాలన్నంటే, సార్ ఒక ప్రయత్నం చేస్తాను, మీరు సాయం చేయండి అని ఉన్నారు. అదేవిధంగా కొంత సాయం చేయడం కూడా జరిగింది. ఉన్నప్పుడు 450 మంది స్టూడెంట్స్ ప్రారంభం చేసి 8 సంవత్సరాల్లో 6000 స్టూడెంట్స్ని తీసుకొచ్చారంటే నిజంగా నేను రమణారెడ్డి గారిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. నేను చాలా కష్టతరమైనది. సిటీలో ఏంటంటే ఈ కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ పిల్లల తల్లిదండ్రులు చాలా ఆలోచించి వారి కాలేజీలో చేర్పించాలని పిల్లలు అనుకుంటే చాలా వారు అన్ని విధాలు కూడా టెస్టులు చేసిన తర్వాతనే పిల్లల్ని కూడా చేర్పించుకుంటారు. ఉన్నప్పుడు అటువంటి అన్నీ కూడా దాటి రమణారెడ్డి గారు వారి టీచింగ్ స్టాఫ్, నాన్ టీచింగ్ స్టాఫ్ పాటు కూడా దీనికి బిహైండ్ ఏమిటంటే వారి తనయులు గణేష్ రెడ్డి గారు, శంకర్ రెడ్డి గారు ఆలోచిస్తే వారి కృషి. ఎందుకేంటంటే ఇక రాబోయే రోజుల్లో రమణారెడ్డి గారు మేము అవసరం లేదు, అయిపోయింది, రిటైర్ అయిపోతున్నాం. రిటైర్ అయిపోవాలా లేదా? కుర్రవాళ్ళు ఉన్నారు మీకు, గణేష్ రెడ్డి, శంకర్ రెడ్డి కావాలా? వాళ్ళ పర్యవేక్షణలో ఈ సరస్వతి విద్యా సంస్థలు అనేది కూడా ఇంకా ముందుకు దూసుకుపోవాలని తెలుపుతూ ఉన్నాను. నేను సంస్థలు అనేది చాలా ప్రశంసనీయం. అంటే కొన్ని లక్షలాది మంది స్టూడెంట్స్ కూడా తయారు చేశారు రమణారెడ్డి గారు, పద్మనారెడ్డి గారు కూడా. ఎంతో ఆలోచించి ప్రతి ఒక్కరికి కూడా ఏ టైప్ ఆఫ్ ఏంటంటే ఎడ్యుకేషన్ ఇస్తే బాగుంటుందని ఎంతో ఆలోచనతో చేసినారు రమణారెడ్డి గారు, వారి కుటుంబ సభ్యులు కూడా. ఈ రోజు ఇంత పెద్ద క్యాంపస్ లో నాకు దీన్ని ముందే చూపించారు. ఉన్నప్పుడు కూడా ఈ ప్లాన్ వేసిన తర్వాత ఎవరు ఎక్కడ నిలబడి ఉంటారో, ఎక్కడ ఏ విధంగా ప్రవర్తిస్తారనేది కూడా, అంటే ఒక ప్లాన్ డిసిప్లిన్ గా చేయాలనేది రమణారెడ్డి గారు వారి తనయుల ఆలోచన. కాబట్టి అందువల్ల ఇంత వాతావరణంలో చక్కగా వరుణదేవుడు అంటే కూడా ఆగిపోయాడు. ఉన్నప్పుడు కూడా కొంచెం దుప్పలు పడాయా లేదా వర్షం, ఆశీర్వాదం జరిగింది మీకందరికి కూడా. అంటే భగవంతుడు ఆశీర్వదించి మిమ్మల్ని ఈ రాబోయే ఎగ్జామ్స్ లో 100కి 100 పార్లు కూడా మీరు ఉత్తీర్ణులు కావాలనేది, పాస్ కావాలనేది ఇప్పటికే చెప్పారు. మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా కూడా జీఈ మెయిన్స్ లో కూడా ఇక్కడికి ఈ సరస్వతి విద్యా సంస్థల అభ్యర్థి అందులో కూడా నేషనల్ లెవెల్లో కూడా ఎంపిక కాబట్టాడంటే అదేవిధంగా మనం కూడా పోటీ పడాలి అనే ఆలోచన రావాలి మీకు. ఎప్పుడు కూడా అంటే చదువులతో పాటు కూడా ఆటల కార్యక్రమాన్ని చూస్తున్నాం మనం. ఈ కోరియోగ్రఫీ అంటే ఈ డాన్సెస్ లో చాలా ప్రత్యేకంగా చేస్తున్నారు. అది మన గణేష్, శంకర్ వాళ్ళ కృషి అర్థమవుతున్నాయి. ఎందుకేమిటంటే ఈ డాన్స్ మాస్టర్స్ అందరూ కూడా మామూలు ఆర్డినరీ ఏంటంటే సాధారణమైన డాన్సెస్ కాకుండా ఒక డిఫరెంట్ టైప్ లో వారికి కావాల్సిన కాస్ట్యూమ్ చేయటము, అన్ని రకాల వాళ్ళకి ఆర్టిస్టిక్ టాలెంట్స్ అనేది కూడా చూపించడం అనేది చాలా అరుదైన విషయం. వేలాది మంది 160 పాటలు అన్నాడు, ఇప్పటికి 30-40 జరిగింది. ఇక చాలు మీరు ఆపేయండి అని అంటున్నారా లేదా మా ప్రసంగం? మీకు కావాల్సిన ఏమిటి? డాన్స్ కార్యక్రమాలు. ఆ డాన్స్ కార్యక్రమాలు అనేది కూడా పూర్తి చేసేదాని కొరకు ఇప్పటికి భోజనం కూడా పెట్టలేదు రమణారెడ్డి గారు. ఇంత దుర్మార్గంగా మిమ్మల్ని ఈ విధంగా ట్రీట్ చేయటం మంచిది కాదు కదా. భోజనానికి వెళ్ళండి, డాన్సులు చూడండి, సరదాగా గడిపి మీ పేరెంట్స్ తో కూడా ఆనందంగా ఉన్నాం. సరస్వతి విద్యా సంస్థల్లో ఇక్కడే మేము చదువుకుంటాం, ఇంకా అభివృద్ధిలోకి వస్తాం అనేది ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుకుంటూ ఆనందంగా సాగమని తెలుపుకుంటూ బాగుండే కుటుంబం తర్వాత ప్రత్యేకంగా రమణారెడ్డి గారిని, వారి కుటుంబ సభ్యుల్ని, పద్మనారెడ్డి గారిని, అదేవిధంగా గణేష్ అండ్ శంకర్ గారు వారి ఫ్యామిలీస్ కూడా ఉన్నారు ఇక్కడ కూడా. వారందరికీ కూడా భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రశంసాలని, ఖచ్చితంగా ఈ విద్యార్థులందరూ కూడా ఒక మంచి విజయం ఇవ్వాలని బాగుంటే కుటుంబం తరపున ప్రతినిధిగా నేను ఆ భగవంతుడు కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. ఓకే చెప్పేదా? ఓకే అంటే లాగుదాం. ఓకే. థ్యాంక్ యూ మా. ఈసారి సార్ ఫస్ట్ బ్లాక్ విఆర్ భవన్, థర్డ్ బ్లాక్ ఎస్ఎస్జి ఎంసెట్, సెకండ్ బ్లాక్ ఎస్ఎస్జి మెయిన్.
సార్ ఫ్యాకల్టీ హ్యాండ్ రైస్ చేయండి సార్. సార్ మ్యాథ్స్ ఫ్యాకల్టీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఫ్యాకల్టీ లైన్ లో ఉన్నారా? నేను పెట్టను. అసలు సిరీస్ స్టేట్ ఫస్ట్. సార్ ఇక్కడ బ్లాక్ 1 బ్లాక్ 2 ఎంట్రీ దగ్గర చెప్పిన మా వాటర్ క్లాస్ లో సార్ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ రెడ్డి సార్. ఏవో సార్ విఆర్ భవన్ పనండి. బాయ్ గ్యాలరీ 1 గ్యాలరీ 2 వాట్ ఉన్నటువంటి జాగ్రత్తలు చాలా క్లియర్ గా చెప్తున్నాను నేను. నిలబడి బాయ్ కూర్చోవాలి. గ్యాలరీ 2 ఫంక్షన్ ఎంజాయ్ చేయడానికి వచ్చింది. ఆ 100 మందిలో ఉన్నటువంటి పిల్లలు మీ గ్యాలరీ దగ్గరికి, మీ ఫుడ్ కోర్ట్ దగ్గరికి వెళ్ళండి. దయచేసి చాలా క్లియర్ గా చెప్తున్నా. గ్యాలరీ 1 గ్యాలరీ 2 పిల్లలందరూ కూడా నేను ఇక్కడే ఉంటాను. అది గుర్తుపెట్టుకోండి. చెప్పినటువంటి సార్ అందరూ నిలబండి. ఓకే సార్.